చేసుకుంటున్నాం. ముఖ్యంగా అనంతపూర్ అంటేనే రాయలసీమ డైలాగ్ ఉంది ఇందులో. రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అడ్డా. ఎప్పుడు ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మజన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మన అఖండ అయితేనేమి, దాని తర్వాత వీరసింహారెడ్డి అయితేనేమి, తర్వాత నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు రేపు రాబోతున్న ఈ 12 విడుదల కాబోతున్న మన డాకు మహారాజ్ అయితేనేమి. ఇందాక చెప్పారు డైరెక్టర్ గారు, డాకు మహారాజ్ డిస్కషన్స్ అప్పుడు ఏదో ఒక లైన్ అనుకున్నాం, అది సరిగ్గా నేను కనెక్ట్ కాలేకపోతున్నాను. దానికి ఏదో ఒక పాత కథలాగా అనిపించింది. మళ్ళీ ఎందుకంటే ఆల్వేస్ రీసెర్చ్. ఎప్పుడు నా మీద నేను రీసెర్చ్ చేసుకుంటున్నాను, అభిమానులు ఏం కోరుకుంటున్నారు నా నుంచి. అలాగే ఒక నేలకొండ భగవద్గీతలో ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ని నేను చెప్పడం జరిగింది. దాన్ని అంతకుముందు ఆ పాత్ర లేదు. అలా దాన్ని బ్రహ్మాండంగా మలిచారు డైరెక్టర్ అయితేనేమి, ఆ రచయితలు అయితేనేమి. అలాగే ఈ సినిమాలో కూడా ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయల మారువేషంలో వచ్చి కృష్ణకుమార్ని కాపాడడం, అది అలా ఉండిపోయింది. ఫ్యాన్స్ అందరి గుండెల్లో కూడా ఉండిపోయింది ఆ పాత్ర. అటువంటి పాత్రలో కనిపిస్తే నేను బాగుంటుంది, సినిమా ఫుల్ లెంత్ కనపడితే బాగుంటుంది అనుకున్నాను. సో దాన్ని నేను వ్యక్తపరచడం జరిగింది. ఏమండి, మన ఫ్యాన్స్ ఉన్నారు, ముందు వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు మనం. నాన్నగారు ఒక సర్దార్ పాపారాయుడు అయితేనేమి అటువంటి ఒక గెటప్లో మనకు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కదా మా ప్రయాణం. అలాగే ఇక మా తమన్ గారు ఉన్నారు, ఇక ఆయన గురించి చెప్పక్కర్లా. సప్త సాగర సంఘర్షణ జ్వలిత సద్బోద్భవ మాధురి స్వరాలైన సరిగమపదని సంగీత సాహిత్య మధుర గీతాలు వినడానికి భాషాభేదం కానీ, ఆడమగా తేడా కానీ, ధనిక దారిద్ర్యాది తారతమ్యములు కానీ, పండిత పామరాది పట్టుబిడుపులు కానీ, దురభిమానులని అడ్డుగోడలు కానీ ఉండవన్నది నా నమ్మకం. ఎందుకు మనం సాక్షాత్ మన పురాణం నుంచి చూసుకుంటే మేనక సరస సల్లప సంగీత సాహిత్య మధుర శబ్దానికి సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన విశ్వామిత్రుడే ప్రపంచానుభూతికి వచ్చాడని, లేకపోతే శ్రీకృష్ణుని వేణు నాదానికి ఆవుల మంద మేపు మాని మోకరిల్లాయని, నేటికి నాదస్వరానికి పాములు సైతం పడగలెత్తి ఆడటం చూస్తున్నాం మనం. అలా ఒక సంగీతం హిట్ అయితే ఆ సినిమా సగం హిట్ అయినట్టే. ఇక తమన్నా కాంబినేషన్ చెప్పక్కర్లేదు. అఖండాతో సబ్బూఫర్లు బ్లాస్ట్ చేశాడు. ఇప్పుడే ఇక్కడ ఈ మన ట్రైలర్ చూపించినప్పుడు కూడా స్పీకర్లు పడిపోయినాయి ఇక్కడ. సో